శ్రీరామనవమి రామరక్ష పొందాలంటే ఏమి చేయాలి? ఆపదామపహర్తారం దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం రామో విగ్రహవాన్ ధర్మః అని జగత్తంతా శ్రీరామచంద్ర పరమాత్ముడిని కొనియాడింది. శత్రువుల చేత కూడా పొగడబడినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. భగవంతుడు ఆవిర్భవించినటువంటి తిథికి అవతార తిథి అని పేరు. రాముడు చైత్రమాసంలో శుక్లపక్షంలో నవమి తిథి నాడు ఆవిర్భవించాడు. అందుకే చైత్ర శుక్లనవమి తిథిని రాముని యొక్క పుట్టినరోజు పండుగగా మనం జరుపుకుంటున్నాము. దేవతలకి పుట్టిన తిథి నాడే కళ్యాణం చేయటమనే సంప్రదాయము ఉంది. ప్రముఖమైన ఆలయాలన్నిటిలోనూ కూడా శ్రీరామ నవమి సందర్భంగా సీతారామ కళ్యాణం చేయడమనేది సంప్రదాయము. ఇది మంత్రశాస్త్ర నియమము. శ్రీరామచంద్ర ప్రభువు పుట్టిన రోజున మన ధర్మ కార్యాలు ఏమిటి? తెల్లవారుజామున లేచి తలారా స్నానం చేయాలి. కుంకుమ బొట్టు ధరించి సంధ్యావందనాదులు చేసుకున్నాక హనుమంతునితో కూడినటువంటి సీతారామ లక్ష్మణుల యొక్క పటము విగ్రహాన్నో పెట్టుకుని ఆచమనము చేసుకుని షోడశోపచారాలు చేయాలి. 16 ఉపచారాలు సమర్పించిన తరువాత శ్రీరామచంద్ర ప్రభువుని చాలా ఇష్టమైనటువంటి పురుష సూక్తముతో కాని శ్రీ సూక్తముతో కాని మరియు 108 నామములతో రూపాన్ని అభిషేకించండి. విగ్రహాలు లేనివాళ్లు పటాలు పెట్టుకుని తులసీ దళాలతో పుష్పములతో లేక అక్షతలతో అష్టోత్తర శతనామములతోటి పూజ చేయండి. ఈ రోజు తప్పక రామరక్షాస్తోత్రము కాని రామునికి సంబంధించిన అనేక దివ్య స్తోత్రములు పారాయణం చేసుకోండి. సంక్షిప్త రామాయణం అనే పేరుతో బాలకాండలో మొదటి సర్గగా 100 శ్లోకములతో ఉంటుంది. 1, 3, 9 సార్లు కాని పారాయణము చేయటం వల్ల భయంకరమైన రోగాలు తొలగి ఆయుర్దాయము పొందుతాము. అనారోగ్యములు తొలగుతాయి. శ్రీరామనవమి పర్వతిథి నాడు చేసే దానం, చేసే పూజ, ప్రదక్షిణలు ఏ పుణ్యం మైనా కొండంత ఫలితం ఇస్తుంది. ఈనాడు గురువులకి నమస్కరించాలి. భక్తి శ్రద్ధలతో యథాశక్తి దానం చేయాలి. సాక్షాత్తు శ్రీమహావిష్ణువు గరుత్మంతునికి చెప్పిన గరుడ పురాణం ప్రకారం గరుత్మంతుడు గారుడి విద్య అని పేరుగల మహామంత్రమును యక్షయోనున్ స్వాహ అనుష్ఠానం చేసి చచ్చిపోయిన కొంతమందిని బ్రతికించాడు. తర్వాత కశ్యపుడు అనే ఋషి కాలిపోయి బూడిదైపోయిన చెట్టుని ఈ గారుడి విద్యతో చిగురింపచేశాడు. గురువుగారు చెప్పినట్లుగా శ్రీరామనవమి నాడు ఉదయం 10 గంటల నుంచి 12 గంటల మధ్యలో ఈ గారడి మంత్రం జపం చేస్తే చాలా గొప్ప శక్తి లభిస్తుంది. దుర్మరణం పాలయ్యే వారు కూడా బ్రతుకుతారు. యక్షి ఓన్ ఉన్ స్వాహ మంత్రము గరుడ పురాణంలో ఆచారకాండములో 2వ సర్గలో 2వ అధ్యాయములో చెప్పారు. ఇది 1000 సార్లు కాని కుదరకపోతే 108 సార్లు కాని చేయాలి. పర్వతిథులలో అంటే అమావాస్య, పూర్ణిమ, అష్టమి, శ్రీరామ నవమి నాడు ఈ మంత్రం చేస్తే అపూర్వ శక్తి వస్తుంది. మనల్ని మనం రక్షించుకోవడానికి ఈ మంత్రం చేయాలి. ఈ మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే తీవ్రమైన దుస్థితి నుంచి బయటపడతాము. ఇంట్లో మిరియాలు కలిపి పానకం చేసి దేవుడికి నివేదన చేసి తాగండి. దీనివల్ల శ్వాస సంబంధిత రోగాలు పోతాయి. నవమి నాడు మామిడి తోరణాలు, వేప మండలు ఇంటికి కట్టి తులసీ దళాలతో రాముడిని పూజించాలి. వేప, మామిడి ఇవి క్రిములను ఇంట్లోకి రానివ్వదు. శ్రీరామనవమి నాడు 1008 కాని 108 కాని తులసీ దళాలు తీసుకుని వాటితో రామచంద్రుడిని పూజించండి. వాటిలో కొన్ని నమిలేయండి లేదా రసం తీసి తాగండి. తులసీ రసం కఫం తొలగిస్తుంది. భగవంతుడిని పూజించిన తులసీ దళములు నమిలినటువంటి వాడికి పూర్తి ఆయుర్దాయము వస్తుంది. సకల రోగాలు తొలగిపోతాయి. రామనామము ఏకధాటిన జపం చేసే వాడికి రాముడు రక్షకుడు అవుతాడు. మారేడు ఆకు, తులసీ దళం,
వేప ఈ 3 ఆకులు తీసుకుని వీటిని రసం తీసి లేదా నలిపేసినటువంటి పొడి తీసుకుని లేదా ముద్ద చేసి ఈ ముద్దని గ్లాసుడు నీళ్లలో పోసి ఆ గ్లాసు మీద చేయి పెట్టి భక్తి శ్రద్ధలతోటి ఓం శ్రీం రాం రామాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించి ఆ నీళ్లు ఇంటి చుట్టూతా పోసేయండి. మళ్ళీ సంవత్సరం వరకు రోగాలు రావు. ఇవన్నీ వేదాల్లోనూ పురాణాల్లోనూ చెప్పబడిన ప్రక్రియలు. హనుమాన్ చాలీసా అంటే రాముడికి చాలా ప్రీతి. కాబట్టి తప్పక హనుమాన్ చాలీసా పారాయణ కూడా చేయండి. రామాయణం కూడా పారాయణ చేసుకోండి. ఈ పారాయణ వల్ల శుభం కలుగుతుంది. శ్రీరామ నవమి నుంచి 9 రోజుల పాటు ఓం శ్రీం రాం రామాయ నమః అనే మంత్రాన్ని విడిచిపెట్టకుండా పారాయణము కాని జపము కాని చేస్తే శరీరంలో ఉన్న అవయవాలన్నీ శుద్ధి అవుతాయి. అనారోగ్య లక్షణాలు తొలగిపోతాయి. ఈ మంత్రం జపం చేయటం వల్ల అగస్త్య మహర్షి దండకారణ్యంలో అనారోగ్యానికి గురైపోతున్నటువంటి ఆటవీకులని రక్షించగలిగాడు. మీరు చూస్తున్న ఈ వీడియో వల్ల మీకు కొత్త విషయములు తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా మీ అందమైన చేతితో ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ ఖచ్చితంగా రాయండి. మా సబ్స్క్రైబర్స్ అందరికీ శ్రీరామ నామమి శుభాకాంక్షలు. థాంక్యూ ఫర్ వాచింగ్.